హాయ్, హాయ్. న్యూ జాయిన్ యూ. దా ఐల్ ఇంట్రడ్యూస్ యూ టు యువర్ కాలీగ్స్. అక్కడ లాస్ట్లో కూర్చున్న వాళ్ళు బాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుందా? కాదు, యాక్టింగ్. హియర్ వీళ్ళు నీ సీనియర్స్, వీళ్ళు కూడా యాక్టింగే. సో ఈ సోదంతా చెప్తున్నా నేనెవరనే కదా. ఐఎమ్ your టీమ్ లీడ్ కావ్య. హాయ్. Larry, right? Hi, I'm Rahul. హాయ్ సార్. Please take your seat. అబ్బా ఎంత పద్ధతిగా ఉంది. ఏం లేదు. So Lahari, these are your colleagues. Rahul will be your trainer. ఏమనుంటే he'll follow up with you. ఓకే. Yeah. You can lead now. హలో, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. ఇన్ని రోజులు మా అందరికి లేని కలరింగ్ ఆ అమ్మాయికి ఇస్తున్నావు. ఏ చిచి అట్లాంటిదేం లేదు. నీ ముఖం పైన కనిపిస్తుంది క్లియర్గా. మరి లేకపోతే అమ్మాయిని మీరే అనుకున్నావా? ఎంత పద్ధతిగా ఉంది, కుందన బొమ్మలాగా ఉంది. నాకు కావాల్సిన అమ్మాయి నాకు దొరికేసింది. ఓహో, నా 30 ఏళ్ల నిరీక్షణ సెట్ అయిపోయింది. నీకు 30 కాదు 35 రా దేవుడా. హలో ఎవ్రీబడి, ఐఎమ్ రాహుల్, సీనియర్ మోస్ట్ డెవలపర్ అండ్ యువర్ ట్రైనర్. నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. బిఫోర్ వి బిగిన్, వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్? విల్ స్టార్ట్ విత్ యు లారీ. ఓకే సార్. In corporates we don't use sir. You can call me Rahul. That's okay. ఓకే సార్. సారీ రాహుల్. That's okay. Please go ahead. ఐ యామ్ లహరి అండ్ ఐ డన్. Guys, enough. Lahari, that's okay. Don't get tensed. I have gone through your profile and you're quite certified for this. You're the most eligible person to work on this project directly. Okay? Cool. Okay. Don't get tensed. Please sit. You go ahead. Thank you, Rahul. Thank you for giving me this opportunity, and I am really excited to work with Sir, all of కూర్చో. you. Thank you. నెక్స్ట్ నమ్మినప్పుడు ఆలోచించాలి ఇవన్నీ. సార్ చాలా మంచివారు అనుకుంటా కదా. సార్ కాదు రాహుల్. ఇదే మా నర్సాపురం అయితే ఈ విమానం మొత్తం ముగిచేద్దాం దీనికి. అలా నువ్వు ఎప్పుడైనా నీ వైఫ్కి ముద్దు పెట్టావా? పడతాడు పోబ్రో అలా కొడతావండి నువ్వు డైరెక్ట్ గా. ఏడుతున్నాడు. ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు చూడు కొడవ కొడవ కొడవ. ఫ్రస్ట్రేషన్ అన్నా, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదన్నా నాకు. నాకు తెలుసు నీ ఫ్రస్ట్రేషన్ కి నా దగ్గర మందు ఉంది, నాకు తెలుసు. ఇదిగా కూడదు. మెల్లిగా 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 కానీ బాగుందా? గాల్లో తేలుతున్నావా? అవునన్నా. అవును. ఇన్ని రోజులేం చెప్పలేదంటే? టైం కుదరలేదే. సర్లే, ఇప్పుడు సంగతి ఏంటి మరి? ఏముంది, మా వాళ్ళు నువ్వేదో చేసుంటావని అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. పోనీ ఆనంద్తో ఒకసారి మాట్లాడి చూడు. చిచ్చి వాడా రేపిస్టిగాడు, వాడితో ఏం మాట్లాడతాను? నీకు తెలుసా, ముద్దు పెట్టిందే కాకుండా నేను ఈ మొగుడిని ఏమైనా చేస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజమే కదే, నీ మొగుడేగా. కానీ కానీ లేదు ఏమీ లేదు. ఒక్కసారైనా మాట్లాడి చూసావా నువ్వు? లేదు.
ఫస్ట్ మాట్లాడు కూర్చొని, అంతేగాని ఏంటి ఇదంతా? నీ జాబ్కి నో అని లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నిన్ను ఆపాలనుకుంటే ఊర్లోనే ఆపేవాడు కదా. అలా చేయలేదు అంటే అలాంటి వాడు కాదనే కదా. ఆలోచించు నువ్వే. సరేనా? సరే, నేను ఆలోచిస్తాను. కుదిరితే రేపు మాట్లాడతాలే. సరే సరే, బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలా చెప్పాలి? చెప్తే వింటాడా వినడా? ముద్దు పెడితే కొడుతుందా? ఆనంద్, కొంచెం సేపు కూర్చోవా, నీతో మాట్లాడాలి. నిన్న పక్కన కూర్చున్నందుకే కదా వీప్ పగలు కొట్టావు. ఐమ్ సారీ ఆనంద్. అంటే ఆ రోజు యాక్చువల్గా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నేను వాటికి రెడీగా లేను ఆనంద్. లాస్ట్ టైం శోభన రోజు కూడా నేను అదే చెప్పబోయాను నీకు. నాకు కొంచెం టైం కావాలి నిన్ను అర్థం చేసుకోవడానికి. నేను అలా కొట్టకుండా ఉండాల్సింది. ఐఎమ్ సో సారీ. అయినా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి ఆనంద్. ఒకసారి చూడు, నాకైనా ఇక్కడ ఎవరున్నారు? ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త. నా బాధల్ని ఫీలింగ్స్ని పట్టించుకోకుండా నీకు నచ్చినట్టు చేయడం తప్పే కదా ఆనంద్. ఎంత చెప్పినా నేను నీ మొగుణ్ణి, నాకు నచ్చినట్టు చేస్తా, నేను ఇలానే ఉంటా అని అన్నావంటే నీకొక్క మాట చెప్తాను ఆనంద్. నో మీన్స్ నో. ఏంటది? అంటే ఒక అమ్మాయి నో అందంటే దాని అర్థం నో అని. అది మొగుడైనా ఇంకెవరైనా. ఒక అమ్మాయికి నచ్చకుండా ఏమైనా చేస్తే అది రేప్తో సమానం. ఏంటి రేపా? మేమేంటి రేపేంటి? మేము అలాంటి వాళ్ళం కాదు. మా ఈస్టు, మా గోదావరోళ్ళు అప్పుడేదో నువ్వు నచ్చి సారీ మత్తులో ఉండడం వల్ల జరిగిపోయింది. మేమేంటి అమ్మ రేపంట. ఇప్పుడేంటి నేను ముట్టుకోకూడదు అంతే కదా? ఇంకోసారి నేను ముట్టుకుంటే అప్పుడు అడుగు. మేమేంటి రేప. అర్థమైందా? ఏంటో ఏం అర్థం కావట్లేదు. మేమేంటి, మా ఫ్యామిలీ ఏంటి, మా కల్చర్ ఏంటి, అసలు మమ్మల్ని పట్టుకొని ఎన్ని మాటలు. ఇంతేనా? ఎంత భయపడిపోయాను. నేను రేపిస్టేంటి ఆంటీ? నా ఫేస్ చూస్తే అలా అనిపిస్తుందా మీకు? ఏమో, ఎవరికి తెలుసు ఆంటీ. తమాషా కన్నాలే, లైట్ తీసుకో. అసలు నేనేం చేయలేదా ఆంటీ? అమ్మాయి కదా, భయపడి ఉంటుంది. సడన్ గా అలా చేస్తే ఎవరైనా భయపడతారుగా. అయితే మాటకి అంత మాట అనేస్తుందా? వదిలేనంటే నా మీద లవ్ లేనట్టుంది అసలు. అయినా అసలు నువ్వేం చేసావు నాకు క్లారిటీగా చెప్పు. ఏముంది, నచ్చిందని చెప్పి అలా దిష్టి తీసి ఏమైంది? మూతి నాకుతుందని చిరాగ్గా. స్కూబీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే ఆంటీ, కానీ మూతి నాకితే చిరాకు వస్తుంది కదా. లహరికి కూడా నువ్వు ఇష్టమేమో. ఆ టైంలో నువ్వు అలా చేయటం నచ్చలేదేమో, ఆలోచించావా? ముందైతే నాకు విషయం చెప్పు. లహరి కోసం నువ్వేం చేస్తున్నావు? లవ్ చేస్తున్నా కదా. ఇంకా ఇంకా అంటే చాలా ప్రేమిస్తున్నాను ఆంటీ. ప్రేమించడం ప్రతి ఒక్కరూ చేసేదే కదా. తన కోసం నువ్వేం చేస్తున్నావు?
అరే నీకు పెళ్ళైంది, ప్రేమిస్తే సరిపోతుందా? బాధ్యత కూడా ఉండాలిగా. ఆలోచించావా ఎప్పుడైనా? కన్నా ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా కన్నా. నువ్వు? నేను నీ గురించి ఆలోచిస్తున్నా. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఎప్పటి నుండో అడుగుతున్నా కదా, మనం ఎందుకని బీచ్కి వెళ్ళకూడదు? బీచా? ఆ, బాబోయ్ నా హెయిర్ పాడైపోతుంది కన్నా. కన్నా నాకు నీ చేతిలో చెయ్యేసి నడవాలని ఉంది తెలుసా? నాకు కూడా నడవాలనే ఉంది, మ్మ్హ్మ్. కానీ నాకు ఇప్పుడు మూడ్ లేదు. నేను ఇంకా నిన్న అక్కడ ఉన్న గుర్రం మీద ఎక్కిద్దాము ఆ, అనుకున్నా. లేదు 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 లేదు, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. మరి నీకు మూడ్ లేదు కదా? కానీ నువ్వు ఎగ్జైటింగ్గా ఉన్నావు కదా, నీకోసం నేను వస్తాను. సరే అయితే రేపు నేను పిక్ చేసుకుంటా. సరే సరే, కానీ వచ్చేటప్పుడు మర్చిపోకుండా స్కార్ఫ్ తీసుకురాయే. ఆఫీస్ అయిపోయిందా? ఆ, అయిపోయింది. నిన్న నువ్వు చెప్పింది ఆలోచించాను. మ్మ్. నాది కూడా తప్పుంది. సారీ. ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్? అమ్మో మింగిది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అది లహరి, ఒక 1000 ఉంటే పంపిస్తా. మొన్న నువ్వు కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు, పెయిన్ కిల్లర్ తెచ్చుకోవాలి. పెయిన్ కిల్లర్కి 1000 రూపాయలా? అదే. సరే, ఫోన్ పే చేస్తారా? రానా? అవును బే, ఫ్రెండ్స్ అన్నావు కదా. ఎదవే గాని మంచిదవే. ఈరోజు ఫుల్ తాగేసి రేపటి నుంచి జాబ్ ట్రై చేయాలి. హ్మ్. 100 కోట్లు సంపాదించక చెప్తారా మీ పని? యా. మ్యామ్ పిజ్జా. ఎవరిచ్చారు? ఆ సార్ ఏమన్నారు? ఓరు నా కొడక. పిజ్జా తీసుకోవడంలో కూడా ఎంత పద్ధతి కన్నాదే. హలో సార్. ఫైల్ కూర్చో. తెగ తిప్పేస్తున్నాడేంటి? ఖాళీయా? సర్టిఫికెట్ లేవమ్మా? ఆ ఇంట్లో ఉన్నాయి సార్. మరి ఇది ఎందుకు తీసుకొచ్చావు? అంటే అందరూ ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారని. గెట్ అవుట్. ఫైల్స్ ఒకటే సరిపోద్ది అనుకున్నానే సార్. వచ్చాను లేదు. ఒక్కడికి పద్ధతి లేదు. అంటే ట్రాఫిక్ అది చిల్ రాహుల్ చిల్. ఈడో ఏడు పద్ధతి. సైకిల్ పంచర్. నిన్నెవడరా సెలెక్ట్ చేసింది? గుడ్ మార్నింగ్ రాహుల్. గుడ్ మార్నింగ్. బగ్స్ లేని ప్రాజెక్ట్లో ఎంత అందంగా నడిచొస్తుంది. పద్ధతితో చంపేస్తుంది. హలో. జాబ్లు ఏమైనా ఉన్నాయా? ఉందన్నా. ఏం జాబు? నా జాబ్ అని చేస్తావా? ఎంజాయ్. సార్ అలా జరిగింది కదా. మొత్తానికి ఐరన్ మ్యాన్ సైకిల్ మీద వచ్చి మొత్తం కాల్ చేస్తాడు. పంచి దొరికి తడ్డి మీద వస్తాడు. తను టచ్ చేస్తేనే నువ్వు ఇంత ఏడుస్తున్నావు, కిస్ చేస్తే ఇంకా చచ్చిపోతావా ఏంటి? నీకు ఇలాంటివన్నీ అర్థం కావాలి. ఏడో ఏడు ముస్లి ఫీలింగ్స్. మేరీ దిల్ కి ధడ్కన్.
గెట్ అవుట్ అవుట్. యా దట్స్ బెటర్. తీసుకో. Yeah. ముందే బ్యాచ్ నుంచి దూరం వాళ్ళ సరే పద్ధతి canteen లో తప్పుతుంది. తిందాం చాలు. Since how long have you been in Hyderabad? సిన్స్ 3 years. అడుగు కదా. So what do you like in Hyderabad? గర్ల్స్. గర్ల్స్. లహరి నీకు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా? లేడు, నిజంగా లేడా? నిజంగానే లేడు. యాక్చువల్లీ ఐమ్ మ్యారీడ్. మరీ ఇంత చిన్న ఏజ్ లోనా? ముస్లిగుండ చచ్చి ఉంటది. చలో గైస్ లెట్స్ మూవ్. పద పద. ఓ రాహుల్, ఛే, దీని మెళ్ళు ఎప్పుడు తాళి కూడా చూడలేదు, కాళ్ళకి మెట్టలు కూడా లేవు, నుదుటిన బొట్టు కూడా పెట్టుకోలేదు. అసలు దీనికి పద్ధతే లేదు. పెళ్లి చేసుకుని లైఫ్ ఇద్దాం అనుకున్నా. ఛే, మోసం చేసింది. హే, ఏంటి? చూడు, లారీకి సంబంధించిన ఏ వర్క్ అయినా నాకే అసైన్ చేయి, ఓకే? ఏమైంది? చెప్పింది అవన్నీ అడగకు. వీడికి ఏజ్తో పాటు చాదస్తం కూడా పెరిగిపోతుంది. లహరి, నేను మార్నింగ్ వర్క్ ఇచ్చాను కదా, ఎంతవరకు వచ్చింది? రేపటిలోపు అయిపోతుంది. రేపటి వరకు కాదు, ఐ నీడ్ ఇట్ బై ఈఓడి. క్లయింట్ అంతసేపు వెయిట్ చేయలేడు, ఓకే? ఓకే రాహుల్. రాహుల్ కాదు, కాల్ మీ సార్. సార్. ఓకే సార్. ఏమైంది వీడికి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు? ఆడంతే మా అబ్బుగాడు. పనవదా? చేస్తున్నాను సార్. అవదు, ఇంకా నీతో ఏం కాదు. ఏమొచ్చా సార్ నీకు? ఏమి రాదు. పిజ్జా తినవచ్చు, కాఫీ తాగడం వచ్చు, ఇలాంటివన్నీ వచ్చు. పని చేయడం మాత్రం రాదు నీకు. వేస్ట్ నువ్వు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్. ఫైల్ అన్నీ ఉన్నాయి, డిగ్రీ సర్టిఫికెట్స్ లేవేంటి? సార్ అదొక్కటే లేదు సార్, మిగతా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి సార్. విల్ యూ సబ్మిట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్? సార్ సార్ ఆ ఒక్క సర్టిఫికెట్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్. సారీ, ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. నో సర్టిఫికెట్స్, నో జాబ్. యూ కెన్ లీవ్ నౌ. ఒకసారి బయటికి వెళ్ళి చూడు, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే సార్. లహరి, నువ్వు తోప్ తెలుసా? అమ్మాయి అయ్యుండి జాబ్ తెచ్చుకున్నావు, నేను వేస్ట్. మళ్ళీ మొహానికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. అసలు చదువు లేదు, జాబ్ లేదు. నువ్వు కూడా లేదు. ఎహే, అలా ఎందుకు అనుకుంటావా ఆనంద్? నీ టాలెంట్ నీకు ఉంటుంది. తాగితే డ్రీమ్స్ వస్తాయి లహరి. ఫస్ట్ టైం యూ సో పాజిటివ్ అబౌట్ మీ. మొయ్, నాకు నీలో నచ్చేది ఇదే ఆనంద్. అన్నిటినీ బాగా లైట్ తీసుకుంటావు. నేను అస్సలు అలా ఉండలేను తెలుసా. అన్నిటినీ లైట్ తీసుకోవడం మంచిదే, కానీ ఎందుకని కొన్ని విషయాల్లో గివప్ ఇచ్చేస్తావు? జాబ్ నా వల్ల కాదు లహరి. మన GLX లో టీవీ ఎంత బాగా మాట్లాడి అమ్మేశావు. అలాంటిది ఇదొకటి ట్రై చేయి. నాకది రాదు. అబ్బా, అలా అనుకోవద్దు ఆనంద్. నేను కూడా అంతే. ఊర్లో ఉన్నప్పుడు
నా కెరియర్ ఏంటి, నా లైఫ్ ఏంటని తెగ బాధపడిపోయాను. పెళ్ళైపోయాక నా లైఫ్ ఓవర్ అనుకున్నాను. కానీ హైదరాబాద్ వచ్చాక నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. అయినా నువ్వేం చేస్తున్నావన్నది నాకు అనవసరం. నువ్వెప్పుడు నన్ను రెస్ట్రిక్ట్ చేయకుండా నా కోసం ఉన్నావు, అది చాలు నాకు. నాతో ఉంటే ఇక్కడ అంతే చాలు. లారీ లారీయా? గివ్ అప్ ఇవ్వలేదు. ఇప్పుడు అప్లై చేసిన 2 lakhs ప్యాకేజ్. కానీ నాకు బిజినెస్ ఇష్టం లారీ. లారీ అయి ఉంటుందిలే. అమ్మా తల ఎలా పట్టేసిందండి. తాగింది దిగిందా? హెడ్ఏక్గా ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఎంత తాగారా? ఇదిగో. థ్యాంక్స్. నిన్న రాత్రి మాట్లాడింది ఏమైనా గుర్తుందా? లేదు. అదే జాబ్ గురించి. అదా వచ్చేస్తుందిలే మనకనిసేపు. ఇవే, ఇవన్నీ ఆపుకుంటే బాగుపడతావు. నీకెలాగో బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ ఉందన్నావు కాబట్టి మార్కెటింగ్ సైడ్ ఏదైనా ట్రై చేయి. చూస్తాను, ఆలోచిస్తాను. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. బాయ్. ఆంటీ, మీ దగ్గర బిజినెస్ ఐడియాలు ఏమైనా ఉన్నాయా? కొత్తగా ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు లేవు? బోలెడున్నాయి. పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు వేసావనుకో, సాయంత్రానికి 500 మిగులుతుంది. పైగా ఫ్రెష్ ఎయిర్ పేపర్ వేసావనుకో, మళ్ళీ ఆరోగ్యానికి మంచిది, అదే 500 మిగులుతుంది. దీంట్లోనూ ఫ్రెష్ ఎయిరే. మార్కెట్ నుంచి కూరగాయలు సరుకులు తెస్తుంటే నువ్వు హెల్ప్ చేసావే, అలాగే ఈ అపార్ట్మెంట్ లో నాకు తెలిసి 10-15 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్లకు మెడిసిన్ అని, ఫుడ్ అని, అదని ఇదని ఎన్ని అవసరాలుంటాయనుకున్నా వాళ్లకు. వాళ్ళందరితో నీకు పనిపిస్తాను, సరేనా? వదిలేనండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారంటే? నేను పాల ప్యాకెట్లా? అవ్వా, మా నాన్నగారు సర్పంచ్ అని మీకు తెలుసు కదా ఆంటీ. మీరు మరీను. రొయ్యల బిర్యానీయా? థ్యాంక్ యూ ఆంటీ. అంటే మీరే చేశారా? లేదు నాన్న, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంటే ఆర్డర్ పెట్టాను నాన్న. టమోటాలో. ఏ బాలేదా? బాలేదంటే. అయ్యో, అది ఇక్కడ రొయ్యలు ఎలా ఉంటాయి, నాసిరకం రొయ్యలు. అదే మా ఊరు అయితే నంబర్ 1 A1 గ్రేడ్ రొయ్యలు. అరే మీ ఊరేంటి? మా ఊరు కూడా. అదేలేండి, కానీ నంబర్ 1 అక్కడ. మరి మన ఊరంటే అంతేగా. అది కరెక్టేలేండి. లహరి, నాకు ప్లాన్ వచ్చింది, సూపర్ ప్లాన్. తిరిగి చెప్తాను. చెప్పు. ఇప్పుడు మన వాళ్ళు రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇక్కడికి తెప్పించి ఇక్కడ ఉన్న హోటల్స్కి మిగతా వాళ్ళకన్నా మనం తక్కువ రేటుకి ఇస్తే. అదే, ఎందుకంటే రైతుల నుంచి డైరెక్ట్గా రావట్లేదు కదా, మనమే డైరెక్ట్గా ఇస్తే. చెప్పాలంటే బెస్ట్ ప్లానే. అంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించేస్తా అనమాట. మన ఫ్లెక్సీ గడికి 20 కోట్లు ఇద్దాం. పాపం అబ్బాడు. నువ్వు ఆపవయ్యా బాబు, దానికి ఫస్ట్ కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూడు. అంటే ఇప్పుడు 100 కోట్లు సంపాదించేస్తే మా నాన్న ఏమైపోతాడో ఏంటో. హలో, ఫ్లెక్సీరాజు మీ నంబర్ ఇచ్చాడండి. ఫ్లెక్సీ చెప్పాడండి మీ గురించి. రేపు హోటల్కి వచ్చి మేనేజర్తో మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ బిజినెస్ గురించి మాట్లాడా?
ఆ హోటల్ వాడు హిందీ అంట, నాకు రాదు. మనం ఈజీగా క్లోజ్ చేస్తాం కానీ భయంగా ఉంది. మళ్ళీ గివప్పా? అదేం లేదు లారీ. సరే అయితే రేపు నాకు ఎలానో హాలిడే ఉంది, నేను నీతో పాటు వస్తా, మనం ట్రై చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. Hi, good morning. So tell me, what's your proposal? ఓకే. ఇప్పుడు నొక్కాం, ఎక్కడ నొక్కాలి? సార్ యాక్చువల్లీ వీ బ్రింగ్ రొయ్యలు సార్, బిగ్ రొయ్యలు, క్వాలిటీ రొయ్యలు సార్. టైగర్ రొయ్యలు, డట్ ఆల్సో సార్, వెరీ క్వాలిటీ రొయ్యలు సార్, ఫ్రమ్ అవర్ ఊరు టు యువర్ హోటల్ సార్. What do you mean? Anna Nagu. Sir, we want to supply fresh prawns from our village to you, sir. Yes, sir. Already we have a supplier. What's the benefit of taking with you? That prawns from our village, which do అవును, you... దీనికి రొయ్యల గురించి తెలియదు కదా సార్. యాక్చువల్లీ అదేంటంటే ప్రాన్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి మీ దగ్గరికి రావు సార్. ఫార్మర్స్కి మీకు మధ్యన చాలా మంది ఉంటారు సార్. మేమేం చేస్తామంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేలా చేస్తాం సార్. దీనివల్ల కాస్ట్ ప్రైజెస్ చాలా తగ్గుతాయి సార్. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక చెరువు తీసుకుంటాం సార్ లీజ్కి. ఆ చెరువు దగ్గర మేమే ఉండి ప్రాన్స్ అన్ని కరెక్ట్గా ఫార్మ్ అయ్యే వరకు ఉండి మీ దగ్గరికి వచ్చేలా చేస్తాం సార్. ఇది సార్ ప్రాసెస్. Definitely we'll work with you. You both make a good couple. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ ఇన్ 1 year సార్ ఐ విల్ బై దిస్ హోటల్ సార్. నా చైర్ నాకు వదిలేయండి. చూద్దానండి సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Bye, sir. Crazy couple. ఈ స్తంభం అంటే అడ్డంగా ఉంది. ఈ హోటల్ కొన్నాక ఫస్ట్ ఈ స్తంభం బిగియాలి. అన్నా స్పెషల్ టీ. అబ్బో స్పెషల్. ఇప్పుడు మన రేంజ్ వేర్లే. సరే సరే. ఇదిగో కాస్ట్లీ సిగరెట్. కాస్ట్లీయా? ఎందా ఇదే కాస్ట్లీ. ఏంటి విషయం? అది కొత్తగా బిజినెస్ వర్కౌట్ అయిందన్న. సంవత్సరానికి 100 కోట్లు. అబ్బో మామూలుగా ఉండదైతే 100 కోట్లు పెట్టి నేను ఇస్తా. ఇంకా మందేమన్నా రీమోడలింగ్ ఏమైనా చేద్దామంటే చెప్పి చేయించేద్దాం. రీమోడలింగే మార్చేదే మొత్తం. Okay, let's start the presentation. Benefits of healthcare, mobile app are... Larry, are you okay? ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి? ఎన్ని రోజులు చెప్పు. ఇలా అయితే నేను బెంచ్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారా ఇట్లాంటి పల్లెటూరు మొదల్ని? వెళ్ళి ఊర్లో గేదెలు కాసుకో. వెళ్ళి ఊర్లో గేదెలు కాసుకో. లహరి, ఏమైంది ఇలా ఉన్నావు? ఏం లేదు. పర్లేదు చెప్పు. మార్నింగ్ ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చాను, బాగా మాట్లాడలేదు. నాకు ఇంగ్లీష్ రాదేమో. అదేం లేదు, నువ్వు ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతావు తెలుసా. జస్ట్ భయపడుతున్నావు అంతే. కొంచెం భయం ఉంటుంది కదా. భయం ఎందుకు, కాన్ఫిడెంట్గా ఉండు, నువ్వు ఈజీగా చేస్తావు. అయినా నాకులా కాన్ఫిడెంట్గా ఉండాలి. చూడు ఎంత ఈజీగా పెద్ద హోటల్ అని పడేసా. అసలు జాబ్ కూడా వద్దనుకున్నా. నాకున్న కాన్ఫిడెన్స్కి ఇంకా పెద్ద జాబే వచ్చేది. కాన్ఫిడెన్స్ మెయిన్, అది మాత్రం నువ్వు నన్ను చూసి నేర్చుకోవాలంతే. ఓహో, అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదంటున్నావా? నేను అలా అనలేదు లారీ. సర్లే పాపం అని నీతో షేర్ చేసుకుంటే ఇలా మాట్లాడతావా? అది కాదు,
ఇప్పుడేంటి నాకన్నా నువ్వే గొప్ప? లహరి నేను అలా అనలేదు. చూడు, నాకు కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, నీలా నేను గివప్ అయితే ఇవ్వను. లహరి నేను అలా అనలేదు లహరి. నా వెనకాల వచ్చావనుకో మూతి పగిలిపోద్ది. లహరి నేను చెప్పేది విను ఒకసారి. లహరి 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 చెప్పేది విను.